ఈ సిట్లోని కూడా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక్క ఆదేశం ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకు ఉందా? ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కథలు తప్పితే మీరు ఒత్తిడి చేయించి ఆయన కొట్టి అటు ప్రలోభ పెట్టి నీ మీద ఏం లేకుండా చేస్తాం బెదిరించి ఏమార్చినటువంటి సాక్ష్యాలు తప్పితే ఏమున్నాయి? ఎవడు చెప్పాడు? బాలాజీ అనే వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అసలు ఏంటి సంబంధం ఏంటన్నా? హెరిటేజ్ కంపెనీ అంటేనేమో మాది కాదు హెరిటేజ్ కంపెనీ, మేము అమ్మేశాం. అటు ఫీచర్ అంటారు. ఫీచర్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ భారతీయ సిమెంట్స్ అమ్మేసి కూడా చాలా అయిపోయింది. పేరు అదేముంది తప్పితే వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థకి ఎప్పుడు అమ్మేశారు. దాంట్లో పనిచేసేవాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎంత వాటా అంటే ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ గాని పేపర్ డాక్యుమెంట్ గాని లేకుండా ఆయన్ని కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి అదే వాసుదేవ్ రెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు. నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పి చివరికి అతన్ని పిలిపించుకుని లాలూచి మాట్లాడి నిన్నేం చేయను, నిన్ను సాక్ష్యంగా పెట్టుకుంటాం, నిన్ను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ కేసు లేకుండా వదిలేస్తామని చెప్పి అతనితో ఒక కన్ఫెస్ స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటే లేదు. వాదనలో చూసుకుందాం. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్క రోజు లోపల ఉంచాలి. ఈ తప్పుడు ఆలోచన తప్పితే వేరే ఏముంది? ఎవరు వీళ్ళందరూ? కేసులో అందరూ కూడా ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ సీక్వెన్స్ అంతా కరెక్ట్ గానే ఉందా? వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, అట్టా మీ దగ్గరికి రాగానే ఉతికేసి తెల్లగా అయిపోతారు, వాళ్ళందరూ సాక్షులు అయిపోతారు, దస్తగిరి అయిపోయినట్టు. ఎందుకు చాలా మంది ఇందులో అరెస్టులు అవ్వట్లేదు? ఎందుకు అవట్లేదు? డిపార్ట్మెంట్ వదిలించి పంపించేస్తున్నారు ఎందుకని? రాష్ట్రం వెళ్ళిపోతున్నారు ఎందుకని? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవడైతే మీకు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మర్డర్ చేసిన ఎట్టా అయితే కేసులో ముద్దాయిగా ఎత్తేస్తారో ఎట్టాకి ఇందులో కూడా ముందు మీరు పెడదామనుకున్న ఒక సీక్వెన్స్ రాసి కూడా అందులోంచి కూడా మొత్తం అందరినీ ఎత్తి పారేస్తారు.